హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే 9th హౌస్ లార్డ్ అనేది ఒక్కొక్క హౌస్లో ఉన్నప్పుడు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట. అసలు 9th హౌస్ అంటే ఏంటండి? భాగ్యస్థాన్ అంటారు. ఫాదర్కి సంబంధించిన హౌస్ అంటారన్నమాట. మనం ఏ యాక్ట్ చేసినా సెల్ఫ్లెస్గా ఆ యొక్క యాక్ట్ యొక్క రిజల్ట్స్ ఇచ్చే హౌస్ అన్నమాట. సో ఈ హౌస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒకవేళ 9th హౌస్ లార్డ్ అనేది ఫస్ట్ హౌస్లోకి వెళ్తే గనక వీళ్ళకి ఫాదర్ నుంచి, గురువు నుంచి మంచి గైడెన్స్ లభిస్తుంది అన్నమాట. వీళ్ళకి మంచి మోరల్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. వీళ్ళు వాళ్ళ యొక్క డిజీజెస్ నుంచి ఓవర్కమ్ అయ్యి బయటికి వచ్చేయగలరు అన్నమాట. వీళ్ళకి సమాజంలో మంచి రెస్పెక్ట్ ఉంటుంది అన్నమాట. వీళ్ళు ఎవరికి ఇచ్చినా కూడా మంచి అడ్వైజెస్ ఇస్తారన్నమాట. వీళ్ళకి కింగ్ టైప్ ఆఫ్ పొజిషన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. జీవితంలో వీళ్ళకి చాలా మంచి ఫార్చునేట్ అనేది ఉంటుంది అన్నమాట. అంటే చాలా మంచి ప్లేస్మెంట్ అన్నమాట ఇది. అంటే ఒక భాగ్యస్థానం అనేది చాలా బాగుంది మాట. ఇక్కడ వీళ్ళని అందరూ గౌరవిస్తారు. వీళ్ళకి చాలా నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళు చాలా మంచి పొజిషన్లో కూడా వెళ్ళగలరు అన్నమాట. 9th హౌస్ లార్డ్ గనక సెకండ్ హౌస్లోకి వెళ్తే గనక ఇక్కడ వీళ్ళు చాలా నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వీళ్ళని అందరూ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీళ్ళకి చాలా వెల్త్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. చాలా స్మూత్గా ఉంటారన్నమాట. వీళ్ళకి వాళ్ళ పిల్లల నుంచి కానీ, భార్య నుంచి కానీ చాలా ఎక్కువ సపోర్ట్ లభిస్తుంది. తర్వాత వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో కూడా చాలా హ్యాపీగా ఉంటారన్నమాట. వీళ్ళు జనరల్గా కూడా వీళ్ళ స్పీచ్ చాలా బాగుంటుంది అన్నమాట. మంచి ఎక్సలెంట్ కమ్యూనికేటర్స్ అన్నమాట. వీళ్ళు ఫైనాన్స్ విషయంలో కానీ, లేకపోతే ఇతరులకి ఫైనాన్స్ సజెస్ట్ చేసే విషయంలో కానీ వీళ్ళు చాలా మంచి మంచి ఐడియాస్ ఇస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు చాలా మంచి మోటివేటర్స్ అన్నమాట. అందుకని మంచి మంచి మోటివేషనల్ స్పీకర్స్ కూడా వీళ్ళలో ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళు మాట్లాడే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. వీళ్ళు చాలా మోరల్ వాల్యూస్కి ఎక్కువగా కూడా ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట. వీళ్ళు ఎప్పుడూ కూడా అవతల వాళ్ళకి హెల్ప్ చేయాలని ఎక్కువగా చూస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు ఒకవేళ అన్నదానం లాంటివి ఏమైనా చేస్తూ ఉంటే వీళ్ళకి ఇంకా చాలా మంచి రిజల్ట్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. తర్వాత 9th లార్డ్ అనేది 3rd హౌస్లో ఉంటే గనక ఇక్కడ వీళ్ళకి వెల్త్ పరంగా బాగుంటుంది. చాలా పీపుల్ ఎక్కువగా వీళ్ళకి అట్రాక్ట్ అవుతూ ఉంటారన్నమాట. తర్వాత చుట్టాల నుంచి కూడా వీళ్ళకి మంచి సపోర్ట్ లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. తర్వాత సిబ్లింగ్స్ నుంచి కూడా మంచి సపోర్ట్ వస్తుంది. సిబ్లింగ్స్ నుంచి, తర్వాత కజిన్స్ నుంచి మంచి సపోర్ట్ లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వీళ్ళకి కమ్యూనికేషన్ చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఎక్కువ మాట్లాడటం, అవతల వాళ్ళతో వీళ్ళు ఏదైతే చెప్పాలనుకున్నారో అది క్లియర్గా చెప్పగలుగుతారు అన్నమాట. వీళ్ళకి ట్రావెలింగ్ అంటే ఎక్కువ ఇష్టం ఉండొచ్చు. బుక్స్ ఎక్కువగా చదివే వీళ్ళు బుక్స్ ఎక్కువగా చదువుతూ ఉంటారన్నమాట. వీళ్ళకి చాలా హై నాలెడ్జ్ ఉండే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. వీళ్ళకి చాలా క్యూరియాసిటీ, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి అని ఎక్కువగా క్యూరియస్గా ఉంటారు. చాలా ఇంటెలిజెంట్గా ఉంటారన్నమాట. సో ఇది కూడా చాలా మంచి పొజిషన్ అన్నమాట. తర్వాత చూస్తే గనక 9th లార్డ్ అనేది 4th హౌస్లో ఉంటే గనక వీళ్ళకి చాలా ఎక్కువ ఇల్లులు, ల్యాండ్స్ అండ్ రియల్ ఎస్టేట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. వీళ్ళు ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. వీళ్ళకి అన్ని రకాలైన వెల్త్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వీళ్ళ మదర్ కూడా వీళ్ళంటే చాలా ఎక్కువ ప్రేమ అన్నమాట. సో మదర్ చాలా ఎక్కువ జాగ్రత్తగా వీళ్ళని చూసుకుంటూ ఉంటారన్నమాట. జనరల్గా మదర్ టీచర్ కూడా అయ్యే అవకాశం ఉండొచ్చు అన్నమాట. తర్వాత వీళ్ళు చాలా మంచి చేస్తారన్నమాట సమాజానికి కూడా. అలానే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వీళ్ళని ఎంతో ఇష్టపడతారన్నమాట. తర్వాత వీళ్ళు ఏదో ఒక రకమైన రిలీజియస్ యాక్టివిటీస్లోను, టెంపుల్స్కి సంబంధించిన బాధ్యతలు ఇట్లాంటివి తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వీటన్నిటికి కూడా మనం చూడాలంటే మెయిన్ దీంట్లో
సన్ యొక్క పొజిషన్ ఎప్పుడు చెక్ చేయాలన్నమాట. సన్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారన్నమాట. సన్ యొక్క పొజిషన్ బాగుంటే ఈ రిజల్ట్స్ అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. ఒకవేళ సన్ యొక్క పొజిషన్ సరిగ్గా లేదనుకోండి, అంటే సరిగ్గా లేకపోయినా వీక్ పొజిషన్లో ఉన్నా సరే వీళ్ళ ఫాదర్కి లేదా మదర్కి ఎవరో ఒక్కరికి చాలా ఇబ్బందుల్ని తెస్తూ ఉంటాయి అన్నమాట. లేదా వీళ్ళు చాలా స్ట్రగుల్స్ తర్వాత చాలా మంచి రిజల్ట్స్ని చూసే అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ ఎస్పెషల్లీ ఈ పొజిషన్కి శాటర్న్ యొక్క పొజిషన్ని కూడా చూడాలంటారన్నమాట. సో శాటర్న్ కూడా చాలా మంచి పొజిషన్లో ఉండాలన్నమాట. అలానే 9th హౌస్ లార్డ్ అనేది 5th హౌస్లో ఉందనుకోండి, ఇక్కడ వీళ్ళు చాలా రెస్పెక్ట్ ఇస్తారన్నమాట. వాళ్ళ పెద్దవాళ్ళన్నా చాలా బోల్డ్గా ఉంటారన్నమాట. వీళ్ళు ఎప్పుడూ కూడా అవతల వాళ్ళకి సహాయం చేయాలి అనే ఇంటెన్షన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. వీళ్ళు చాలా ఏ విషయాన్నైనా చాలా డీప్గా నేర్చుకోగలరు అన్నమాట. తర్వాత వీళ్ళు అవతల వాళ్ళకి దానాలు కూడా ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. వీళ్ళకి జనరల్గా వాళ్ళ పిల్లల వల్ల చాలా మంచి జరుగుతుంది అన్నమాట. అంటే ఏంటి, పిల్లలు ఎప్పుడు వీళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు, తర్వాత ఎప్పుడు వీళ్ళకి ఎస్పెషల్లీ పిల్లల వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. జనరల్గా కూడా వీళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళ లైఫ్ చాలా హై రేంజ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అన్నమాట. వీళ్ళు చూస్తారన్నమాట ఆ భాగ్యస్థానం అనేది వీళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత చాలా మంచి పొజిషన్లోకి వెళ్తారన్నమాట. జనరల్గా వీళ్ళ పిల్లలకు కూడా చాలా మంచి పేరు ఉంటుంది అన్నమాట. ఇక్కడ వీళ్ళు ఏంటంటే చాలా మంచి కర్మాని పాస్ట్ లైఫ్ నుంచి తీసుకొస్తున్నారు అన్నమాట. ఈ స్థానం చూపించేది అది మాట. సో లాట్ ఆఫ్ గుడ్ కర్మ అనేది ఇక్కడ ఉంది మాట. వీళ్ళు అవతల వాళ్ళని బాగా గైడ్ చేయగలరు. తర్వాత ఒక మంచి కన్సల్టెంట్ రోల్ కూడా వీళ్ళు తీసుకోగలరు అన్నమాట. వీళ్ళు ఎప్పుడైనా సరే రెండు పార్టీలు ఏమన్నా గొడవ పడుతున్నారు అనుకుందాం. సో ఎప్పుడు రెండు పక్షాలకి న్యాయం జరగాలి అని వీళ్ళు ఎక్కువగా కూడా చూస్తూ ఉంటారన్నమాట. అంతేగాని ఎప్పుడు కూడా ఒకళ్ళ వైపు తీసుకోరన్నమాట. ఎప్పుడు కూడా న్యాయబద్ధంగా ఉండాలని వీళ్ళు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ మీద ఎక్కువగా కూడా వీళ్ళకి ఫోకస్ ఉంటుందన్నమాట. అంటే మా పిల్లలు తొందరగా సెటిల్ అయిపోవాలి, ఇలాంటి ఆలోచనలు వీళ్ళకి ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏదైనా పేద విద్యార్థులకి వీళ్ళు ఎడ్యుకేషన్ పరంగా కానీ లేకపోతే పుస్తకాలు అట్లా ఏదోటి చిన్న చిన్న సహాయం చేస్తూ ఉంటే ఈ ప్లేస్మెంట్ ఇంకా బాగా యాక్టివేట్ అవుతుందన్నమాట. సో ఏదైనా సరే వీళ్ళు పిల్లలకి లేదా ఎడ్యుకేషన్కి సంబంధించిన హెల్ప్ ఏమన్నా చేస్తే గనక ఇంకా చాలా మంచి పొజిషన్లోకి వీళ్ళ పిల్లలకి కూడా అది బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు 9th లార్డ్ అనేది 6th హౌస్లో ఉందనుకోండి, ఇక్కడ కొంచెం ఇది దుష్టానా హౌస్లోకి వెళ్తోంది కదా, అంటే ఈ ప్లేస్మెంట్ అంత ఈజీ ప్లేస్మెంట్ కాదని అర్థమవుతుంది అన్నమాట. వీళ్ళకి ఎప్పుడూ కూడా శత్రువులు ఏదో ఒక రకమైన ఇబ్బందుల్ని తీసుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు అన్నమాట. లేదా రిలేటివ్స్ నుంచి ఏదో ఒక రకమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండొచ్చు అన్నమాట. తర్వాత ఏదైనా సరే చాలా సక్సెస్ అనేది చాలా స్లోగా ఉంటుంది అన్నమాట. అంటే వీళ్ళు ఫాస్ట్గా కావాలి అని కోరుకున్నప్పుడల్లా చాలా సక్సెస్ అనేది చాలా స్లోగా ఉంటుంది అన్నమాట. వీళ్ళు ఎప్పుడైతే గనక ఏదైనా కాన్ఫ్లిక్ట్లోకి వెళ్ళారనుకోండి, వీళ్ళు కొంచెం కంట్రోల్గా ఉండాలన్నమాట. అంటే ఏంటి, చాలా అగ్రెసివ్గా కాకుండా వీళ్ళు కొంచెం కంట్రోల్డ్గా ఉంటే గనక ఆటోమేటిక్గా ఆ సమస్య సెట్ అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ కూడా సన్ యొక్క పొజిషన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒకవేళ సన్ యొక్క పొజిషన్ సరిగ్గా లేదనుకోండి, ఫాదర్ నుంచి అంతా వీళ్ళకి సపోర్ట్ రాకపోవచ్చు అన్నమాట. అలానే సన్ యొక్క పొజిషన్ని మనం చూస్తే గనక సన్ కొంచెం మంచి పొజిషన్లో ఉండి ఏదైనా బెనిఫిక్ ఆస్పెక్ట్స్ ఉందనుకోండి, వీళ్ళు వాళ్ళ
ఎనిమీస్ని డిస్ట్రాయ్ చేయగలరు అన్నమాట. అలానే వీళ్ళ యొక్క రిలేటివ్స్ నుంచి కూడా వీళ్ళకి సపోర్ట్ లభిస్తుంది అన్నమాట. ఎప్పుడు ఒకవేళ సన్ యొక్క పొజిషన్ని చూసి వాటికి ఏమన్నా బెనిఫిట్స్ ఏమన్నా హెల్ప్ చేస్తోంది ఆ సన్కి అంటే అప్పుడు ఈ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అలానే 9th లార్డ్ అనేది 7th హౌస్లో ఉందనుకోండి, అప్పుడు కూడా వీళ్ళకి ఏదో ఒక రకమైన ఇబ్బందులు ఉండే అవకాశం ఉండొచ్చు అన్నమాట. ఎస్పెషల్లీ మనం ఇక్కడ కూడా సన్ యొక్క పొజిషన్ని ఖచ్చితంగా చూడాలి అన్నమాట. వీళ్ళు జనరల్గా చాలా ఫేమస్గా ఉంటారన్నమాట. వీళ్ళు కూడా చాలా ఏ విషయాన్నైనా లోతుగా ఆలోచిస్తారన్నమాట. వీళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. వీళ్ళు ట్రావెలింగ్ ద్వారా కానీ లేకపోతే బిజినెస్ ద్వారా కానీ కూడా మంచి లాభాలు పొందే అవకాశం ఉండొచ్చు అన్నమాట. వీళ్ళకి పబ్లిక్తో చాలా మంచి ర్యాపో ఉంటుంది అన్నమాట. వీళ్ళు ఎప్పుడూ కూడా మాసస్తో ఎక్కువగా కూడా కనెక్ట్ అయ్యి ఉంటారన్నమాట. వీళ్ళకి జనరల్గా ప్రాబ్లమ్స్ ఎక్కువగా కూడా ఫాదర్ నుంచి కానీ ఫాదర్లీ ఫిగర్ నుంచి కానీ వచ్చే అవకాశం ఉండొచ్చు అన్నమాట. ఇది కూడా ఎప్పుడు సన్ యొక్క పొజిషన్ని మనం చూడాలి అన్నమాట. సన్ యొక్క పొజిషన్ బాగుంటే అంత తీవ్ర స్థాయిలో ఉండదన్నమాట. సన్ యొక్క పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ ఒకవేళ 9th హౌస్ లార్డ్ అనేది 8th హౌస్లో ఉందనుకోండి, ఇది కూడా అంత మంచి పొజిషన్ కాదనే మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ వీళ్ళకి సిబ్లింగ్స్ నుంచి కానీ లేకపోతే బయట ఎవరి నుంచి కానీ అంత ఏమీ సపోర్ట్ లభించకపోవచ్చు అన్నమాట. ఇక్కడ వీళ్ళకి ఏదైనా సరే వెల్త్ కానీ ఫార్చ్యూన్ కానీ చాలా డిలే అవుతుంది అన్నమాట. చాలా సంవత్సరాల తర్వాత వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ప్రొఫెషనలిజంలో కూడా చాలా స్లోగా ఉంటుంది, ఫైనాన్షియల్గా కూడా చాలా స్లోగా ఉంటుంది అన్నమాట. వీళ్ళకి సిస్టర్స్ నుంచి కానీ బ్రదర్స్ నుంచి కానీ అంత ఏమీ సపోర్ట్ లభించకపోవచ్చు అన్నమాట. తర్వాత వీళ్ళు ఎక్కువగా కూడా అకల్ట్ని ఎక్కువగా కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళకి చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. వీళ్ళు ఏం చేయాలి అని అంటే ఎప్పుడు ఏదో ఒక దేవుణ్ణి ఎప్పుడు పూజిస్తూ ఉండాలన్నమాట. ఓన్లీ అప్పుడే ఆ 8th హౌస్ని కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. సో ఏదో ఒక దైవాన్ని నమ్ముకొని రోజు ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క బ్యాడ్ రిజల్ట్స్ అనేవి న్యూట్రల్ అయిపోతాయి అన్నమాట. సో ఇది మాట. నెక్స్ట్ 9th లార్డ్ అనేది 9th హౌస్లో ఉంటే గనక ఇది చాలా బెస్ట్ పొజిషన్ అన్నమాట. ఇక్కడ ఫాదర్ నుంచి కానీ లేకపోతే ఫాదర్లీ ఫిగర్ నుంచి కానీ మంచి సపోర్ట్ లభిస్తుంది. వీళ్ళు చాలా ఫార్చునేట్గా ఉంటారు. వీళ్ళు చాలా అందంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. వీళ్ళకి సిబ్లింగ్స్ కానీ రిలేటివ్స్ కానీ చాలా హెల్ప్ చేస్తారన్నమాట. వీళ్ళకి చుట్టాల నుంచి లేదంటే లార్జ్ ఆర్గనైజేషన్స్ నుంచి కూడా మంచి సపోర్ట్ లభిస్తుంది. వీళ్ళకి ఓన్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. వీళ్ళ ఫాదర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారన్నమాట. వీళ్ళ యొక్క ప్రోగ్రెస్, వీళ్ళకి ఫాదర్ యొక్క సపోర్ట్ చాలా ఉంటుంది అన్నమాట. తర్వాత మదర్కి ఏదైనా చిన్న చిన్న డిసీజెస్ ఉన్నా కూడా అవి కూడా తొలగిపోతాయి అన్నమాట. వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క ఫ్యామిలీ నుంచి వీళ్ళకి సపోర్ట్ లభిస్తుంది అన్నమాట. అంటే ఏంటి, మదర్ నుంచి ఫాదర్ నుంచి గ్రాండ్ పేరెంట్స్ నుంచి అట్లానే సిబ్లింగ్స్ నుంచి అందరి నుంచి చాలా రిలేటివ్స్ నుంచి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా మంచి సపోర్ట్ లభిస్తుంది అన్నమాట. సో ఇది ఇంతకంటే ఒక మనిషికి ఏం కావాలండి. సో ఇది చాలా బెస్ట్ పొజిషన్ అన్నమాట. ఇక్కడ ఫాదర్ చాలా డివైన్ పర్సనాలిటీ లాగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. లేదు ఫాదరే అసలు గురువుగా ఉండే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ గురువు నుంచి కూడా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఒకవేళ గనక ఈ 9th హౌస్లో గనక ఈ 9th హౌస్ లార్డ్ గనక మార్స్ కానీ సాటర్న్ కానీ ఇన్వాల్వ్ అయితే గనక, అంటే ఈ రెండు ప్లానెట్స్ ఏమీ ఈ హౌసెస్తో ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈ లార్డ్తో ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉంటే గనక పర్వాలేదు. ఒకవేళ మార్స్ కానీ సాటర్న్ కానీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే గనక ఇక్కడ కొంచెం ఫాదర్తో ఇష్యూస్ ఉండే అవకాశం ఉండొచ్చు అన్నమాట. అలానే సన్ యొక్క పొజిషన్, జూపిటర్ యొక్క పొజిషన్ కూడా మనం చూడాలి అన్నమాట. ఆ రెండిటి సన్ యొక్క పొజిషన్ జూపిటర్ పొజిషన్ చాలా సపోర్టివ్గా ఉందనుకోండి, నేను చెప్పిన గుడ్ రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉండే అవకాశం
ఉంటుందన్నమాట. అలానే నెక్స్ట్ 9th హౌస్ లార్డ్ అనేది 10th హౌస్లో ఉంటే గనక ఇక్కడ ఏమవుతుందంటే కెరియర్ చాలా మంచిగా వెళ్తుంది అన్నమాట. అంటే చాలా సక్సెస్ని వీళ్ళు చూసే అవకాశం ఎక్కువగా ఉంటారన్నమాట. వీళ్ళు ఎప్పుడూ కూడా అవతల వాళ్ళకి మంచి చేయాలని ఎక్కువగా కూడా చూస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు ఏ చేసినా కూడా స్వార్థంగా చెయ్యరు, అవతల వాళ్ళకి హెల్ప్ చేయాలని ఎక్కువగా కూడా చూస్తూ ఉంటారన్నమాట. అందుకని ఎక్కువ చారిటీస్ ఇవన్నీ ఎక్కువగా కూడా చేస్తారన్నమాట. ఇది ఒక రకంగా కూడా రాజయోగా టైప్ మాట. ఇది ఇక్కడ కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా లభించే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇక్కడ వీళ్ళు ఒక కింగ్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. లేదా కింగ్లీ పొజిషన్ కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వీళ్ళని అందరూ ఎక్కువగా కూడా ఇష్టపడతారన్నమాట. అలానే వీళ్ళకి మంచి స్టేటస్ కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇవన్నీ చూడాలంటే నేను చెప్పినట్టు ప్రతిసారి ఆ 9th హౌస్ లార్డ్ని చెక్ చేసేటప్పుడు సన్ యొక్క పొజిషన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒకవేళ సన్ యొక్క పొజిషన్ ఇక్కడ కూడా సరిగ్గా లేదనుకోండి, నేను చెప్పినవి ఏవి కూడా అంత రేంజ్లో ఉండకపోవచ్చు అన్నమాట. వస్తే రిజల్ట్ కానీ ఆ హై రిజల్ట్స్ అనేవి ఉండవు అన్నమాట. ఒక మీడియంగా మోడరేట్గా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. తర్వాత 9th హౌస్ లార్డ్ అనేది 11th హౌస్లో ఉంటే గనక వీళ్ళకి మంచి ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి లభిస్తాయి అన్నమాట. వీళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళన్నా వాళ్ళ సిబ్లింగ్స్ అన్నా చాలా ఎప్పుడు కూడా గౌరవంతో ప్రేమతో ఉంటారన్నమాట. వాళ్ళని చాలా బాగా చూసుకుంటారన్నమాట. వీళ్ళు చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు. వీళ్ళకి ఎప్పుడుకప్పుడు చాలా ప్రాస్పెరిటీ అనేది పెరుగుతూనే ఉంటుందన్నమాట. సో వీళ్ళు జనరల్గా కూడా తండ్రి నుంచి కానీ గురువు నుంచి కానీ మంచి గెయిన్స్ని వీళ్ళకి జనరల్గా తండ్రి నుంచి గురువు నుంచి మంచి గెయిన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది కూడా ఒక రకంగా ధనయోగా కిందే మనం చూడొచ్చు అన్నమాట. వీళ్ళకి మంచి మెటీరియల్ సక్సెస్ అనేది ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. చాలా రకాలైన హౌసెస్, తర్వాత ఎప్పుడు కూడా చాలా ఫైనాన్షియల్గా కూడా చాలా బాగుంటుందన్నమాట. తర్వాత వీళ్ళు స్పిరిచువల్గా కూడా మంచి పొజిషన్కి వెళ్తారు. తర్వాత ఫాదర్ నుంచి గెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు కూడా చాలా రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉంటారన్నమాట. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉందండి. బృహత్ పరాశర హోర శాస్త్రాల్లో ఏమని ఉందంటే, ఒక్క మిథున లగ్నానికి ఈ రిజల్ట్స్ అనేవి ఉండకపోవచ్చు అని స్పెసిఫిక్గా మెన్షన్ చేశారన్నమాట. సో బృహత్ పరాశర హోర శాస్త్రాల్లో జెమినై అసెండెంట్కి ఈ రిజల్ట్స్ అనేది ఉండకపోవచ్చు అని మెన్షన్ చేశారన్నమాట. తర్వాత 9th లార్డ్ అనేది 12th హౌస్లో ఉంది అని అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి చాలా రకాలైన ఇబ్బందులు ఉండే అవకాశం ఉండొచ్చు అన్నమాట. వీళ్ళు ఎక్కువగా కూడా స్పెండ్ చేసేస్తారన్నమాట డబ్బుల్ని. తర్వాత వీళ్ళు తొందరగా కూడా అవతల వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి అనవసరమైన డబ్బులు ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంటుందన్నమాట. అంటే చూడండి, కొంతమంది ఫ్రెండ్స్ని కానీ రిలేటివ్స్ని చాలా ఇంప్రెస్ చేయడానికి ఎక్కువగా లావిష్ పార్టీస్ అట్లా ఇస్తూ ఉంటారు కదా, అలా మాట. అలాంటివి వీళ్ళు చేయకుండా ఉండడం చాలా మంచిది మాట. ఎందుకంటే ఇక్కడ వెల్త్ అనేది ఎంతైతే వస్తుందో అంతే రేంజ్లో కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. వీళ్ళకి జనరల్గా కూడా ఫైనాన్షియల్ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండొచ్చు మాట. ఎందుకు, వీళ్ళ యొక్క ఓవర్ స్పెండింగ్ నేచర్ వల్ల మాట. సో ఈ పొజిషన్ అనేది అంత ఏమీ మంచిగా ఉండకపోవచ్చు మాట. సో ఇక్కడ వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పొజిషన్ని వీళ్ళు మంచిగా చెయ్యాలి అని అనుకుంటే ముందు స్పెండింగ్ తగ్గించుకోవాలన్నమాట. అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే కొంతవరకు ఈ పొజిషన్ బ్యాలెన్స్ మనం చేసుకోవచ్చు అన్నమాట. వీళ్ళకి వాళ్ళ సిబ్లింగ్స్ దగ్గర నుంచి కానీ రిలేటివ్స్ దగ్గర నుంచి కానీ అంత సపోర్ట్ ఏమీ లభించకపోవచ్చు అన్నమాట. వీళ్ళు జనరల్గా ఎక్కువగా కూడా ఫారెన్ ట్రావెల్స్, తర్వాత మెడిటేషన్ ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది. తర్వాత చారిటీ చేసే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. సో వీళ్ళు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళు చాలా తక్కువగా ఖర్చు పెడితే వీళ్ళకి ఈ పొజిషన్ని కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. ఈ మొత్తానికి 9th హౌస్ లార్డ్ అనేది 1 to 12 హౌసెస్లో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయో తెలుసుకున్నాం కదా. దయచేసి నా ఈ ఛానల్ అయిన విఎస్ఎస్ వేదిక్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.